అంటే ఏం లేదు కదా, అసలు డెవలప్మెంట్ ఏం లేదు, కంపెనీస్ ఏం లేవు, ఐటీ కంపెనీస్ ఏం రాలేదు, రోడ్లు బాగాలేదు, వ్యవస్థ ఏం బాగాలేదు. మ్యాక్సిమం అయితే ఈసారి రాదు, మ్యాక్సిమం టీడీపీ జనసేన కలిపి వస్తాయి. మరి ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని చెప్తున్నారు కదా. సో వైసీపీలో ఉండే కార్యకర్తలు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలే మమ్మల్ని కాపాడుతాయి అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎట్లా? సంక్షేమ పథకాలు అంటే అన్నీ ఫ్రీ కదా, దానివల్ల లాస్ ఎక్కువ అవుతుంది. అన్ని ఫ్రీ పథకాలు ఇవన్నీ పెట్టడం, డబ్బులు దానివల్ల కూడా జనాలు సోమరిపోతుల్లా తయారవుతున్నారుగా. ఎవరు దాని గురించి ఆ డబ్బుల కోసం ఎదురు చూసుకున్నారు తప్ప డెవలప్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూడలేకపోతున్నారు. దానివల్ల బాగా లాస్లో ఉంది ఏపీ. ఇప్పుడు ఎప్పుడు కోలుకోవడం కష్టం, ఇంకో 10 ఏళ్ళ వరకు కష్టం. అంటే పేదవారికి ఇళ్ల స్థలాలు, ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ట్యాబ్లు కావచ్చు, స్కూల్లో పిల్లలకి అమ్మఒడి, సో నాడు నేడు, ఇవన్నీ కూడా చాలా మంచిగా యూస్ఫుల్గా ఉన్నాయి. అని ట్యాబ్స్ ఇచ్చారు కానీ ఏ పిల్లలు చదువుకుంటున్నారు? రీల్స్ చూస్తున్నారు కదా, చాలామంది పిల్లలు ఎలా తయారవుతున్నారు, గేమ్స్ తప్ప అంత మించి ఏం లేదు. ఇంకా ఈ ఇల్లు స్థలాలు అంటే ఇప్పటికీ సరిగ్గా ఇల్లులు కట్టింది కూడా ఎవరికి లేదు. ఇల్లులు ఎవరికి సరిగ్గా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. వచ్చినా సరే వాటికి మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చి కట్టుకునేలాగైతే ఇంకా గవర్నమెంట్ ఎందుకు? వాళ్ళు కట్టుకోలేక స్థలాల కోసం తీసుకునేది, దానికి కూడా వాళ్ళే డబ్బులు కట్టాలంటున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టుకుంటారు? అది ఆ సిస్టమ్ కూడా సరిగ్గా ఏం బాగాలేదు. స్థలాలు ఇచ్చారు కానీ ఇల్లులు ఏం కట్టి ఇవ్వలేదు. అదే ఈసారి మరి ఎవరు రావాలనుకుంటున్నారు బ్రదర్? నేనైతే జనసేన టీడీపీ కంబైన్ రావాలనుకుంటున్నాను. అది వస్తే కొంచెం ఏమన్నా వాళ్ళిద్దరు కొంచెం విజనరీ ఉన్నవాళ్ళు కాబట్టి ఐటీ కంపెనీస్ తేవడంలో కానీ వ్యవస్థలో కొంచెం మార్పు వచ్చుద్దేమో అని కొంచెం. అది అయితే మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రతి ఇంటికి చంద్రముఖి వచ్చినట్లే అని కూడా అంటున్నారు కదా. సో ఏం చెప్తారు? అట్లా ఏం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఇంట్లో చంద్రముఖి ఉందిగా, ప్రత్యేకంగా అదే ఉండదు. ఆయన వస్తే కొంచెం డెవలప్ చేయొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా కలిశారు కాబట్టి. సో మ్యాక్సిమం డెవలప్మెంట్ బాగుంటుంది. తను సరిగ్గా ఏమైనా చేయకపోయినా పవన్ కళ్యాణ్ ఇలా చేయాలి, ఇలా చెప్తే తను వినే రకం కాబట్టి సో వాళ్ళిద్దరిది బాగుంటుంది ఈసారి. మీకు అంటే ఏం నచ్చలేదు ఆయన రూలింగ్లో, జగన్ గారు రూలింగ్లో ఏం నచ్చలేదు అంటే కంపెనీస్ ఏమి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మట్టుకు వ్యవస్థ వెనకబడిపోయింది. రెండోది వచ్చి ట్రాన్స్పోర్ట్ అది ఏం బాగాలేదు, రోడ్లు బాగాలేదు. ఈ పథకాల వరకు అయితే పర్లేదు కానీ, అంటే మామూలు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని పేరే కానీ ఏం అభివృద్ధి అయితే ఏం లేదు. మెయిన్గా అంటే ఈ 5 yearsలో 4 yearsలోనే కోవిడ్ వచ్చింది, కోవిడ్ వల్ల 2 years అయిపోయింది. సో ఈ 2-3 yearsలోనే అభివృద్ధి అనేది ఎలా అవుతుందని కూడా అంటున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్తో పోల్చుకుంటే మన ఏపీ చాలా బ్యాక్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణతో పోల్చుకుంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్మెంట్ పర్లేదు. కాకపోతే కొన్ని అర్బన్ ఏరియాస్లో కొంచెం వెనకాల పడిన ప్లేస్లో కూడా వాళ్ళు హాస్పిటల్స్ కట్టడం, కంపెనీస్ తీసుకురావడం ఇది జరిగినాయి. మనకు అది ఏం లేదు అసలు. కరోనా అంటే అన్ని చోట్ల అన్ని ఇబ్బంది పడ్డాయి కానీ చేసే ఛాన్స్ ఉన్నా చేయలేదు. ఈ గవర్నమెంట్ కొంచెం చేసే ఛాన్స్ ఉన్నా కూడా చేయలేదని నా ఫీలింగ్. మెయిన్ ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ లేదు. మేమే ఉన్నాం జాబ్ నోటిఫికేషన్స్ కోసం 4 years ఎదురు చూసి ఇప్పుడు ఐటీలోకి రావాల్సి వచ్చింది. అవన్నీ పచ్చళ్ళు ఉత్తి కంపెనీస్ అవి ఏం లేవు. ఇన్ఫోసిస్ ఒకటి వచ్చింది అన్నారు అంతే తప్ప అది ఎలాగో వచ్చింది. వైజాగ్లో వీళ్ళు రాకముందు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మంచి కంపెనీస్, ఈపన్ సిస్టమ్స్ అవి చాలా మంచిగా ఉన్నాయి. వీళ్ళు రాకముందే ఉన్నాయి, వీళ్ళు వచ్చాక ఏమైతే ఏం లేదు నాకు తెలుసు. ఏమైనా ఉంటే చాలామంది ఏపీ వాళ్ళు హైదరాబాద్ దాకా ఎందుకు వస్తారు? రారు కదా. ఎట్లుంది ఏపీలో షర్మిల గారి ఎంట్రీ? పర్లేదు, చేసే ఛాన్సెస్ ఉంటాయి. లైట్గా అంతేం ఉండదు కానీ మ్యాక్సిమం కొంచెం డ్రాబ్యాక్ అవుద్ది జగన్కి, ఎందుకంటే సొంత సిస్టరే కదా. తను రీసెంట్గా సునీత ఆమె కూడా చెప్పింది కాబట్టి మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంటుంది జగన్ పైన. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మరి అసెంబ్లీకి వెళ్తారనుకుంటున్నారు? పక్కా వెళ్తారు ఈసారి, సమస్య లేదు అసలు. లాస్ట్ టైం వెళ్ళేవారు, బట్ ఏంటంటే ఏపీ పీపుల్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల చాలా లాస్ అయ్యారు. ఈసారి అది తప్పు చేయరు, పక్కా వెళ్తాడు, అందరిని ఎదరగొడతాడు కూడా, దాంట్లో ఎదురలేదు. ఏం చెప్తారు నెక్స్ట్ ఓటేసి ప్రతి ఒక్కరికి ఏపీలో? డబ్బులు ఎంత ఇస్తున్నారు, ఫ్రీ పథకాలు అవేం చూడకుండా మనం ఎంత అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, ఎట్లా చెందాలి, వీళ్ళు వస్తే మన రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉంటుంది అని ఆలోచించి ఓటేస్తే ఏపీకి మంచి జరుగుతుంది. అలా కాకుండా డబ్బుల కోసం ఇవి చూసుకుంటే ఇంకా 20 years వరకు ఇంకా మనం ఏపీ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అది మరో బీహార్ అవుద్ది. అది నా ఫీలింగ్.